ఫస్ట్ ఎంటీపీ చూడమ్మా, MTP1 అనాలిసిస్. ఆఫ్టర్ దట్ అనాలిసిస్ అయిపోయిన తర్వాత నేను ఎగ్జామ్ పేపర్ ఎలా చదువుకోవాలి అండ్ మీరు స్టార్ట్ చేసే క్వశ్చన్స్ ఎలాంటివి ఉండాలి అండ్ ప్రజెంటేషన్ టిప్స్, కరెక్షన్ చేసే వాళ్ళని ఎలా అట్రాక్ట్ చేయాలి. ఓకేనా? డన్. నౌ సో అనాలిసిస్ ఆఫ్ మాక్ టెస్ట్ పేపర్ సిరీస్ 1. సో చాప్టర్ వైజ్, సో టోటల్గా ఐసిఐ ప్యాటర్న్ ప్రకారంగా మనం అనలైజ్ చేసాము. ఐసిఐ సిలబస్ ప్యాటర్న్. ఫస్ట్ వన్ ఫార్ములేటింగ్ అకౌంటింగ్ స్టాండర్డ్, అదంత అవసరం లేదు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సెకండ్ వన్ ఈస్ ఫ్రేమ్వర్క్ ఫర్ ప్రిపరేషన్ అండ్ ప్రజెంటేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, దట్ ఈస్ థియరీ టాపిక్. అండ్ థర్డ్ వన్ ఈస్ ఆల్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఫ్రమ్ AS1 to AS29. And the fourth one is company accounts, and the last one is branch accounts. So total 5 parts ga divide chesam. Now in that framework nunchi MTP1 lo 4 marks vachama, that is theory question. And same ade framework nunchi MTP2 lo 8 marks theory question, no MCQ. అంటే నువ్వు ఖచ్చితంగా ఫ్రేమ్వర్క్ నుంచి ఫైనల్ ఎగ్జామ్కి క్వశ్చన్ ఎస్టిమేట్ చేయొచ్చు. పక్కన పెట్టండి దాన్ని. ఫ్రేమ్వర్క్ కంపల్సరీ ప్రిపేర్ అవ్వాలి. సో ఈ ఫ్రేమ్వర్క్లో మనం క్యాపిటల్ మెయింటెనెన్స్, ఎట్ హిస్టారికల్ కాస్ట్, ఎట్ కరెంట్ పర్చేసింగ్ పవర్, అది డిస్కస్ చేసాం క్లాస్లో. అండ్ అలాంగ్ విత్ దాట్ ప్రిపరేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ విత్ గోయింగ్ కన్సర్న్, వితౌట్ గోయింగ్ కన్సర్న్, మీనింగ్ ఆఫ్ అసెట్, లయబిలిటీ, ఎక్స్పెన్స్, ఇన్కమ్, ఫండమెంటల్ అకౌంటింగ్ అజంప్షన్స్. ఒక్కొక్క టర్మ్కి ఒక్కొక్క ఎగ్జాంపుల్ ఉంటుంది మన మెటీరియల్లో. ఓకేనా? అవన్నీ ఒకసారి చూడండి, కంపల్సరీ ఎగ్జామ్లో క్వశ్చన్ వస్తుంది. 4 to 8 మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. డన్. నెక్స్ట్ అకౌంటింగ్ స్టాండర్డ్ గురించి మళ్ళీ డిస్కస్ చేద్దాం. నౌ కంపెనీ అకౌంట్స్. స్టార్టింగ్ నుంచి నేను చెప్పేది ఒకటే, కంపెనీ అకౌంట్స్ షెడ్యూల్ 3 ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, బైబ్యాక్ ఆఫ్ సెక్యూరిటీస్, ఇంటర్నల్ రీకన్స్ట్రక్షన్, ప్రిపరేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ షెడ్యూల్ 3. ఆ 3 టాపిక్స్ అసలు వదలద్దమ్మా. మీరు చూసుకుంటే కంపెనీ అకౌంట్స్లో ప్రిపరేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ 14 మార్క్స్ MTP1. ఎట్ ద సేమ్ టైం ప్రిపరేషన్ ఆఫ్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ 14 మార్క్స్ MTP2. కంపల్సరీ క్వశ్చన్. షెడ్యూల్ 3 ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపరే డిజైన్ అవ్వదు. సో డెఫినెట్గా షెడ్యూల్ 3 నుంచి 14 మార్క్స్ వస్తాయి. ఫ్రేమ్వర్క్ నుంచి మినిమం 4 ఎక్స్పెక్ట్ చేయొచ్చు. షెడ్యూల్ 3 నుంచి 14 మార్క్స్, 18 మార్క్స్ అయిపోయినాయి. నెక్స్ట్ బైబ్యాక్ ఆఫ్ సెక్యూరిటీస్. MTP1లో కేస్ స్టడీ MCQ 8 మార్క్స్ వచ్చిందమ్మా. కేస్ స్టడీ MCQ 8 మార్క్స్. నెక్స్ట్ MTP2లో కేస్ స్టడీ MCQ 6 మార్క్స్. లైక్ షేర్ అవుట్ స్టాండింగ్ టెస్ట్, రిసోర్స్ టెస్ట్, డెట్ ఈక్విటీ టెస్ట్, నెంబర్ ఆఫ్ షేర్స్, మినిమం నెంబర్ ఆఫ్ షేర్స్, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ షేర్స్, క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి కదా, ఈ క్యాలిక్యులేషన్స్ MCQs మాక్ టెస్ట్ పేపర్లో అడిగారు. సో ఫైనల్ ఎగ్జామ్లో డెఫినెట్గా బైబ్యాక్ ఆఫ్ సెక్యూరిటీస్ నుంచి వీ కెన్ ఎక్స్పెక్ట్ ఎదర్ కేస్ స్టడీ MCQ ఆర్ అకౌంటింగ్ పార్ట్ లైక్ క్వశ్చన్, థియరీ క్వశ్చన్. ఇక్కడ 6 మార్క్స్ 8 మార్క్స్ అడిగారు. క్వశ్చన్ పేపర్లో కొంచెం ట్విస్ట్ చేయాలి అనుకుంటే అదే క్వశ్చన్కి ఎంట్రీస్ పాస్ చేయండి, అదే క్వశ్చన్కి ఫైనాన్స్ స్టేట్మెంట్ షెడ్యూల్ 3 ప్రిపేర్ చేయండి అని కూడా అడగచ్చు. సో మినిమం వీ కెన్ ఎక్స్పెక్ట్ 8 మార్క్స్ ఫ్రమ్ బైబ్యాక్ ఆఫ్ సెక్యూరిటీస్. సో buyback of securities also important. Framework theory, schedule 3 financial statements preparation and presentation, and buyback of securities. Next, accounting for internal reconstruction. I think ikkada prati student ki accounting for internal reconstruction will be the favorite topic, because very easiest topic for whole advanced accounting. Okay na? And MTP1 లో మనకి 12 మార్క్స్ వచ్చింది మా ఇంటర్నల్ రీకన్స్ట్రక్షన్. 12 మార్క్స్ ఓన్లీ ఎంట్రీస్ అండ్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ బ్యాలెన్స్ షీట్ ప్రిపరేషన్ ఉంటుంది. ఓకేనా? MCQ 2 మార్క్స్ అండ్ క్వశ్చన్ 10 మార్క్స్ వచ్చింది. MTP2లో 14 మార్క్స్ క్వశ్చన్ వచ్చింది. అండ్ మార్క్స్ కట్ చేయడానికి కూడా ఏముండదు, ఓన్లీ ఎంట్రీస్, ప్రజెంటేషన్. ఎంట్రీస్లో ప్రజెంటేషన్ ఉంటుంది, ఎంట్రీస్ అండ్ బ్యాలెన్స్ షీట్ షెడ్యూల్ 3. సో కంపల్సరీ వీ కెన్ ఆల్సో ఎక్స్పెక్ట్ అనదర్ క్వశ్చన్ ఫ్రమ్ ఇంటర్నల్ రీకన్స్ట్రక్షన్. అంటే ఇప్పుడు చూసుకుంటే ఓవరాల్గా ఫ్రేమ్వర్క్ నుంచి 4 to 8 మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. షెడ్యూల్ 3 ప్రిపరేషన్ ప్రజెంటేషన్ ఆఫ్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ 14 మార్క్స్.
buyback of securities 8 marks, internal reconstruction 10 to 14 మార్క్స్. ఇంకా స్టాండర్డ్స్ ఏమి టచ్ చేయకుండా ఇవి చేస్తే you'll get definitely 14, 4, 18, 26, 36. సో 35 to 40 మార్క్స్ ఇక్కడే వస్తున్నాయి. దీంట్లో ప్రజెంటేషన్ మ్యాటర్స్ ఏముండదు, మా థియరీ ఏమి ఉండదు, అంత ప్రాక్టికలే. జర్నల్ ఎంట్రీస్ చేయడం, ఫైనాన్స్ స్టేట్మెంట్స్ ప్రజెంట్ చేయడం. అండ్ నా సైడ్ నుంచి ఒక సజెషన్, మీకు ఫైనాన్షియల్ స్టేట్మెంట్ షెడ్యూల్ నుంచి క్వశ్చన్ వచ్చినప్పుడు ప్రతి దానికి ఇన్ డీటెయిల్ నోట్స్ రాయడానికి ట్రై చేయండి. నోట్స్ టు అకౌంట్స్ ప్రతి దానికి నోట్ నెంబర్ ఇండికేట్ చేయండి. నోట్స్ టు అకౌంట్స్ 2 or more నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటే సపరేట్ నోట్స్ అకౌంట్ ప్రెజెంట్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ అకౌంటింగ్ ఫర్ బ్రాంచెస్. MTP1 6 marks and MTP2 6 marks. So final exam lo kuda definitely we can expect a 6 to 8 marks. Compulsory question because unna 5 parts lo separate part branch accounting and మొత్తం అడ్వాన్స్ అకౌంటింగ్లో లెంతీ టాపిక్ అమ్మ బ్రాంచ్ అకౌంటింగ్. మీరు ఆల్రెడీ ఇంతకుముందు చేసి టాపిక్తో కంఫర్టబుల్గా ఉంటే కంటిన్యూ చేయండి. లేదు సార్ ఇంతవరకు నేను బ్రాంచ్ అకౌంట్స్ అసలు చేయలేదు, ఇప్పుడు చేయకండి, టెన్షన్ ఫీల్ అవుతారు. ఇంతవరకు అసలు టచ్ చేయలేదు బ్రాంచ్ అకౌంటింగ్ అంటే ఇప్పుడు కూడా వదిలేయండి, నో ప్రాబ్లం. అన్నెసరీగా ఇప్పటివరకు టచ్ చేయని టాపిక్స్ మీరు ఇప్పుడు ఈ 5 డేస్లో నేర్చుకుందాం అనుకుంటే మాత్రం కష్టమమ్మా, అలా చేయొద్దు. మీరు లాస్ట్ 9 months నుంచి ఏదైతే చదివారో అదే మళ్ళీ రివైజ్ చేసుకోండి. ఓకేనా. దెన్ సో బ్రాంచ్ నుంచి కంపల్సరీ క్వశ్చన్, దట్ ఈస్ 6 to 8 marks. దెన్ నెక్స్ట్ అకౌంటింగ్ స్టాండర్డ్స్కి వస్తే స్పెషల్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ 2, అమాల్గమేషన్ అండ్ కన్సాలిడేషన్, AS14 and AS21. సో మీరు అబ్జర్వ్ చేస్తే AS14 MTP1లో 14 marks క్వశ్చన్ వచ్చిందమ్మా. AS14 అమాల్గమేషన్ ఆఫ్ 2 companies and MTP2 AS14 14 marks క్వశ్చన్. సో ఫైనల్ ఎగ్జామ్లో కంపల్సరీ క్వశ్చన్ AS14 for 14 marks. Then next AS21 చూడండి. AS21 MTP1 14 marks and MTP2 14 marks కంపల్సరీ క్వశ్చన్. అండ్ మనకున్న MTPస్లో అమాల్గమేషన్ అండ్ కన్సాలిడేషన్ 2 MTPస్లో 2 ఈజీ క్వశ్చన్సే వచ్చాయి. సో ఫైనల్ ఎగ్జామ్లో ఒక రేంజ్లో టఫ్ ఏమీ ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు, వస్తే ఒక క్వశ్చన్ టఫ్ రావచ్చేమో, అది ప్రతి పేపర్లో వచ్చేదే. సో మెటీరియల్లో ఉన్న క్వశ్చన్స్ చేయండి చాలు, ఎక్స్ట్రా ఏమొద్దు. అండ్ మీకు వీకెండ్ ఎగ్జామ్స్కి గ్రాండ్ టెస్ట్కి పెట్టి ఉంటాం కదా, ఆ క్వశ్చన్స్ చేయండి, అంతకంటే ఒక్కటి కూడా ఎక్స్ట్రా ఏం అవసరం లేదు. డన్. సో AS21 కంపల్సరీ 14 marks. అంటే ఇక నీకేమైందమ్మా 6, 14, 14, 28 and 32. సో 32 నుంచి 35 marks వరకు ఈ 3 టాపిక్స్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బ్రాంచ్ AS14 అండ్ AS21. ఇక్కడ చూసుకొని నీకు 65 marks నుంచి 70 marks పేపర్ అయిపోయింది. అదర్ దెన్ దీస్ టాపిక్స్ రిమైనింగ్ అన్ని స్టాండర్డ్స్ కలిపి 50 marks. టోటల్ 118 marksకి వస్తాం ఆ పేపర్ మనకి. మొత్తం అన్ని చాప్టర్స్ ఈచ్ స్టాండర్డ్ సపరేట్ టాపిక్ అనుకుంటే అరౌండ్ 35 to 40 చాప్టర్స్ ఉంటాయి మనకి, 35 to 40 టాపిక్స్ ఉంటాయి. ఆ 35 to 40 టాపిక్స్లో 7 టాపిక్స్ నుంచి యూఆర్ గెట్టింగ్ 70 marks. ఫస్ట్ ఇవి చేయండి, ఓకేనా. అండ్ దేర్ ఆఫ్టర్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టాండర్డ్స్ రెవెన్యూ బేస్డ్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ AS7 and AS9. AS7 and AS9 చూడండి ఒకసారి. MTP1 AS7 AS9 కంబైన్డ్గా 6 marks వచ్చిందమ్మా. అంటే AS9 వచ్చింది 2, 4, 2 marks MCQ, 4 marks థియరీ, టోటల్ 6 marks వచ్చింది, 7 నుంచి రాలా. అండ్ MTP2 చూసుకుంటే MTP2లో AS9 8 marks రెవెన్యూ రికగ్నిషన్ MCQ వచ్చిందమ్మా, కేస్ స్టడీ MCQ. ఇన్ కేస్ ఆఫ్ సేల్ ఆఫ్ గుడ్, ఇన్ కేస్ ఆఫ్ రెండరింగ్ ఆఫ్ సర్వీసెస్, ఓకేనా. యూజ్ ఆఫ్ ఎంటర్ప్రైజ్ రిసోర్సెస్ బై అదర్స్ 8 marks వచ్చింది. సో దిస్ టైం ఫైనల్ ఎగ్జామ్లో ఖచ్చితంగా MTPలో AS9 ఇచ్చారు అంటే రెవెన్యూ బేస్డ్ స్టాండర్డ్లో ఇంకోటి ఉంది మనకు, ఒకటే AS7 and AS9. డెఫినెట్గా AS7 and AS9 నుంచి వీ కెన్ ఎక్స్పెక్ట్ 4 to 6 marks.
70 marks and 75. ఎన్ని స్టాండర్డ్స్ టోటల్గా? 4 అకౌంటింగ్ స్టాండర్డ్స్, 5 అదర్ చాప్టర్స్. ఈజీగా 70 మార్క్స్ మీకు ఎగ్జామ్ పేపర్లో ఉంటుంది. అందులో మనకి ఎంత వస్తాయో సెకండరీ. ఎగ్జామ్లో ఖచ్చితంగా 70 నుంచి 75 మార్క్స్ ఫ్రమ్ దీస్ టాపిక్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ లీజ్ అకౌంటింగ్ AS19 5 మార్క్స్ క్వశ్చన్ MTP1 అండ్ MTP2 నుంచి 2 మార్క్స్ MCQ వచ్చింది. ఓకేనా? మాకు కొన్ని స్టాండర్డ్స్ అసలు ఎంటీపీలో అడగలేదు. మేబీ అవి ఇంపార్టెంట్ అయ్యి ఉండొచ్చు, బట్ అయినా కానీ ఎంటీపీలో అడగలేదు. అలాంటి స్టాండర్డ్స్ చూసుకుంటే దర్ ఇస్ AS20 EPS కంపల్సరీ క్వశ్చన్. ఓల్డ్ సిలబస్లో కంపల్సరీ క్వశ్చన్ ఉంటుంది EPS మీద, ఎర్నింగ్ పర్ షేర్. బట్ MTP1లో లేదు, అండ్ MTP2లో కూడా AS20 నుంచి క్వశ్చన్ రాలా. కానీ ఫైనల్గా నేనైతే ఎక్స్పెక్ట్ చేసిన AS20 నుంచి క్వశ్చన్. AS20 అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ స్టాండర్డ్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. MTP2లో 10 మార్క్స్ కేస్ స్టడీ వచ్చిందాం MCQ. అండ్ MTP1 AS3 నుంచి 4 మార్క్స్ థియరీ క్వశ్చన్ వచ్చింది. సో వీ కెన్ ఎక్స్పెక్ట్ కంపల్సరీ క్వశ్చన్ ఫ్రమ్ AS3. AS3 అండ్ AS19 రెండిటి కలిపి ఈజీగా 5 to 10 మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. AS3 అండ్ AS19. నెక్స్ట్ MTP2లో ఇంటాంజిబుల్ అసెట్ 5 మార్క్స్ క్వశ్చన్ ఉంది. అండ్ AS10 చూడడం, AS10లోంచి క్వశ్చన్ అడగలేదు. ఇంటాంజిబుల్, టాంజిబుల్, AS10 PP, AS26 ఇంటాంజిబుల్. MTP1లో AS26 నో క్వశ్చన్ అండ్ AS10 8 మార్క్స్ క్వశ్చన్ ఉంది. AS10 ఆర్ AS26 కంపల్సరీ ఏదో ఒకటి వస్తుందమ్మా డెఫినెట్గా. AS10 ఆర్ AS26 80% స్టాండర్డ్ సిమిలర్. AS26లో వన్ మోర్ అడ్జస్ట్మెంట్ ఏంటమ్మా? రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కాస్ట్. అండ్ AS10లో AS26 డిఫరెన్స్, అక్కడ డిప్రిసియేషన్, హియర్ ఇట్ ఈస్ అమోర్టైజేషన్. 10 years స్ట్రైట్ లైన్ మెథడ్, రెసిడ్యువల్ వాల్యూ 0. 10 years life, straight line method and 0 residual value. So AS10 and AS26 we can expect 5 marks at least. And then accounting for investments, one more standard. MTP1లో 4 marks and MTP2లో 2 + 4 6 marks. So AS13 compulsory question, 5 to 10 marks. బికాస్ ఇక్కడ ఎన్నో MTP క్వశ్చన్స్లో థియరీ క్వశ్చన్స్ ఇచ్చారు. మేబీ ఫైనల్లో ప్రాక్టికల్ క్వశ్చన్ ఇవ్వచ్చు. 10 మార్క్స్ వరకు రావచ్చు. సో అదొకటి ఫోకస్ చేయండి. అండ్ అలాంగ్ విత్ దీస్ స్టాండర్డ్స్ నేను సపరేట్గా కొన్ని న్యూ స్టాండర్డ్స్ యాడ్ చేశారు కదమ్మా, కొత్త స్టాండర్డ్స్. AS15 మా AS15 అండ్ AS29 లయబిలిటీ బేస్డ్ అకౌంటింగ్ స్టాండర్డ్స్. కంపల్సరీ ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లయబిలిటీ బేస్డ్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ 4 మార్క్స్ అండ్ రిమైనింగ్ ఆల్ స్టాండర్డ్స్ రిమైనింగ్ మార్క్స్. మీరు ఒక స్టాండర్డ్ ఇంతవరకు చదవలేదు సార్, ఇప్పుడు నేను చదవాలా వద్దా అంటే వద్దు అనే చెప్తాను నేను. మేబీ దాని నుంచి మార్క్స్ రావచ్చు, బట్ ఇప్పుడు మీరు అన్నెసరిగా టైం వేస్ట్ చేయొద్దు. సో ఓవరాల్గా కేటగరైజ్ చేసుకుంటే అకౌంటింగ్ స్టాండర్డ్ నెంబర్ 3, 7, 9, 10, 13, 15, 19, 20, 26, 29. Based on MTP and my expectation, these are the category A standards. And along with these standards, AS14 and AS21, amalgamation and consolidation. And along with these standards, internal reconstruction, Schedule 3 financial statements preparation, framework, and buyback.
ఉన్న 35 to 40 చాప్టర్స్లోంచి ఈ టాపిక్స్ అయితే డెఫినెట్గా మీకు ఎగ్జామ్షన్ తెచ్చుకోవచ్చు మీరు. ఫస్ట్ ఈ టాపిక్స్ చదవండి. ఇవి మాత్రమే చదవండి అని చెప్పట్లేదు, ఫస్ట్ ఇవి చదవండి, ఆ తర్వాతనే ఎక్స్ట్రా. అండ్ కొన్ని థియరీ స్టాండర్డ్స్ ఉంటాయమ్మ, ప్రాక్టికల్ అప్రోచ్ ఏమి AS24, AS18 రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్, డిస్కంటిన్యూయింగ్ ఆపరేషన్స్, AS25 ఇంటరిమ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, ఇంటరిమ్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్. ఓకేనా, డన్. అండ్ ఈ స్టాండర్డ్స్తో పాటు ఇంకోటి కూడా యాడ్ చేసుకోవడం, AS2 ఇన్వెంటరీస్. ఓకే. అండ్ నెక్స్ట్ ఈ స్టాండర్డ్స్ అయిపోయిన రిమైనింగ్ స్టాండర్డ్స్ బెటర్ ఏం చేస్తారంటే, నాది చాట్ నోట్స్ ఉంది కదా, ఈవెన్ ఇక్కడున్న వీడియోలో కూడా లింక్ నేను ప్రొవైడ్ చేస్తాను, డిస్క్రిప్షన్లో ఉండో చెక్ చేసుకోండి ఎవరి దగ్గరైనా అది లేకపోతే. ఆ చాట్ నోట్స్ హ్యాండ్ రిటర్న్ నోట్స్ ఉంది. అండ్ యూట్యూబ్లో హ్యాండ్ రిటర్న్ నోట్స్ రివిజన్ 4 hours లెక్చర్ ఉంది. సో థియరీ టాపిక్స్ ఏవైతే మీకు డ్రై ఉండి చదవబుద్ధి అవ్వట్లేదో జస్ట్ ఆ క్లాస్ వినండి. ఆ క్లాస్ నోట్స్లో ఏవైతే టర్మ్స్ ఉన్నాయో అవి గుర్తుపెట్టుకోండి. బికాస్ ఫైనల్ ఎగ్జామ్లో టర్మినాలజీ మ్యాటర్స్ అమ్మ. బికాస్ నువ్వు ఏదైతే టర్మ్స్ స్టాండర్డ్లో మెయింటైన్ చేస్తున్నావు ఆ టర్మ్స్ నీ ఆన్సర్లో ఉంటే డెఫినెట్గా నీకు మార్క్స్ వస్తాయి. టర్మ్స్ యూస్ చేసి సెంటెన్స్ ఫ్రేమ్ చేయండి. యాజ్ ఇట్ ఈస్ సెంటెన్స్ లేకపోయినా నీకు టర్మ్స్ ఉండాలి. టర్మ్స్కి సప్లిమెంట్స్ వెతకద్దు. స్టాండర్డ్లో ఏవైతే టర్మ్స్ యూజ్ చేస్తారో అవే టర్మ్స్ యూస్ చేసి ప్రెజెంట్ చేయండి ఆన్సర్స్. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ స్టాండర్డ్ అకౌంటింగ్ స్టాండర్డ్ ఎలా ప్రెజెంట్ చేయాలి సార్ అనే డౌట్ ఉంటుంది. ఎగ్జాంపుల్ అది పేజ్ అనుకోండి, ప్రతి క్వశ్చన్ మిడిల్ ఆఫ్ ద పేజ్లో ప్రెజెంట్ చేయడం స్టార్ట్ చేయాలమ్మా. క్వశ్చన్ నెంబర్ 2A. క్వశ్చన్ 2 అయిపోయిన తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ మళ్ళీ ఫ్రెష్ పేజ్లో స్టార్టింగ్ మిడిల్లోనే పేజ్ నెంబర్ నోట్ చేయండి, మిడిల్లోనే. అండ్ మీకు అక్కడ రూల్డ్ పేపర్ వస్తుందమ్మా. రూల్ పేపర్ అంటే సేమ్ రూల్ లైన్ మీద యాజ్ డీస్గా నీట్గా రాయాలని రూల్ ఏమీ లేదు. ఓకేనా, మీ ఇష్టం ఎలాగైనా రాయండి, నో ప్రాబ్లం. సమ్టైమ్స్ పేపర్ ఆన్సర్ ప్రజెంటేషన్ పోర్ట్రేట్లో ఉంటే సెట్ అవ్వదు, సో అప్పుడు పేజ్ టర్న్ చేసి నోట్ చేయండి, ప్రాబ్లం ఏమీ లేదు. ఓకేనా, ఇన్సఫిషియెంట్ స్పేస్ ఉందని చెప్పేసి 2 pagesలో కంటిన్యూ చేయొద్దు, పేజ్ టర్న్ చేసి నోట్ చేయండి, నో ప్రాబ్లం. ఓకేనా. నెక్స్ట్ ఇంటర్నల్ రీకన్స్ట్రక్షన్లో కానీ అమాల్గమేషన్లో కానీ ఎక్కడైనా జర్నల్ ఎంట్రీస్ అడిగితే ఎంట్రీ ప్రతి దానికి నరేషన్ నోట్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ స్టాండర్డ్ ప్రజెంటేషన్ వచ్చేసరికి ఫస్ట్ యాజ్ పర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ఎగ్జాంపుల్ AS19 ఉందనుకోండి, యాజ్ పర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ AS19 leases, as per the provisions of AS19 leases, as per the provisions of AS2 inventories, as per the provisions of AS10 property plant and equipment. First line a standard name, a standard number సో స్టార్ట్ చేయండి. అండ్ క్వశ్చన్లో నీకు ఏదైతే ప్రొవిజన్ లింక్ అవుతుందో ఆ ప్రొవిజన్ నోట్ చేసేయండి. సబ్హెడింగ్ పెట్టద్దు, ప్రొవిజన్ అండ్ సబ్హెడింగ్ అవసరం లేదు. ఫస్ట్ పారాగ్రాఫ్ ఇస్ అబౌట్ ప్రొవిజన్. ఆ క్వశ్చన్ ఏ ప్రొవిజన్ రిలేటెడ్ స్టాండర్డ్లో ఉందో ఆ స్టాండర్డ్ నెంబర్ నేమ్ ఇండికేట్ చేసి ప్రొవిజన్ నోట్ చేయండి. నెక్స్ట్ సెకండ్ పారాగ్రాఫ్ షుడ్ స్టార్ట్ విత్ ఇన్ ద గివెన్ కేస్. ఇన్ ద గివెన్ కేస్ అని చెప్పేసి ఈ ప్రొవిజన్ని మీకున్న క్వశ్చన్తో లింక్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయండి. అండ్ థర్డ్ పారాగ్రాఫ్ ఇస్ అబౌట్ దేర్ ఫోర్ ఆర్ ఎల్స్ హెన్స్. ఆ టర్మ్స్తో స్టార్ట్ చేసి కంక్లూజన్ నోట్ చేయండి. కంక్లూజన్ హెడింగ్, అనాలిసిస్ హెడింగ్, ప్రొవిజన్ హెడింగ్ అవసరం లేదు. స్టాండర్డ్ ఆన్సర్ ప్రజెంటేషన్ 3 paragraphs ఉంచండి. ఆ 3 paragraphs కూడా ప్రొవిజన్ ఇంపార్టెంట్ అమ్మ. స్టాండర్డ్ టర్మ్స్ యూస్ చేసి ప్రొవిజన్ నోట్ చేయండి. అండ్ దెన్ ప్రొవిజన్ని క్వశ్చన్ని లింక్ చేసి అనలైజ్ చేయండి. ఈ అనాలిసిస్ టైంలో ఇన్ ద గివెన్ కేస్ ఎగ్జాంపుల్ AS29 ఉంది. ఇన్ ద గివెన్ కేస్ ఫైలింగ్ అ కేస్ అగైన్స్ ద కంపెనీ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎ పాస్ట్ ఈవెంట్. ఎలాబొరేట్గా ఏం అవసరం లేదు, ప్రొవిజన్ని క్వశ్చన్ లింక్ చేసి క్వశ్చన్లో ఏదైతే నువ్వు ప్రొవిజన్కి మ్యాచ్ అవుతుందో అది నోట్ చేయండి ఇక్కడ. హెన్స్ వీ కెన్ కంక్లూడ్ దట్ అమౌంట్ పేయబుల్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎ కంటింజెంట్ లయబిలిటీ అండ్ దట్ షెల్ బి డిస్క్లోజ్డ్ ఇన్ ద నోట్స్ టు అకౌంట్స్. AS4 ఉంది. నీకు ఏ క్వశ్చన్ ఉన్నా కానీ నువ్వేం చేయొచ్చమ్మా, ఈవెంట్ అకరింగ్ ఆఫ్టర్ బ్యాలెన్స్ షీట్ డెఫినేషన్, అడ్జస్టింగ్ ఈవెంట్ డెఫినేషన్,
non-adjusting event definition. Hence, in the given case, event is occurred after approval date. It is not as per, it is out of the scope of AS4. Hence, it is treated as a not an event occurring after balance sheet date. Hence, no question of classifying adjusting or non-adjusting event. ఓకేనా? సో ఆన్సర్ స్వీట్ అండ్ షార్ట్ ఉన్నట్టు చూసుకోండి. ఓకేనా? ప్రొవిజన్లో చూపించాలి నీకున్న టర్మినాలజీని. ఆ ఎక్స్ప్లెనేషన్లో మీరు చదువుకున్న నోట్స్, అది ఏ నోట్స్ అయినా అని, ఏ మెటీరియల్ మీరు చదువుకున్న మెటీరియల్లో ఉన్న ఎక్స్ప్లెనేషన్ యాస్టిస్గా మనం నోట్ చేయలేము. సో అట్లాంటప్పుడు ఏం చేయాలి? ప్రొవిజన్లో స్ట్రాంగ్గా చూపించండి ఆన్సర్ని, అండ్ దెన్ లింక్ చేయండి కంక్లూషన్. ఎక్కడ మీరు ఆన్సర్లో అండర్లైన్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ నువ్వు కాన్ఫిడెంట్గా ఉన్నావు అనుకోండి, అండర్లైన్ చేయండి, అదర్వైజ్ నాట్ రిక్వైర్డ్. డన్. బట్ టర్మ్స్ అయితే యూస్ చేయాలి. ప్రతి పేజ్లో స్టార్టింగ్లో క్వశ్చన్ నెంబర్, ఫ్రెష్ పేజ్ ఫర్ న్యూ క్వశ్చన్. ఓకే. అండ్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఫస్ట్ పేపర్ మొత్తం ఎంసీక్యూస్ ఉంటాయి, థియరీ క్వశ్చన్స్ ఉంటాయి అమ్మ. ఎంసీక్యూస్ పక్కన పెట్టండి. ఫస్ట్ థియరీ క్వశ్చన్స్ ఏ చాప్టర్ నుంచి ఇచ్చారు. లైక్ నువ్వు కొన్ని చాప్టర్స్ కాన్ఫిడెంట్గా ఉంటావు, కొన్ని స్టాండర్డ్స్. సో ఫస్ట్ స్టెప్ టాపిక్స్, ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్ వచ్చింది. సెకండ్, నీకు ఏదైతే కన్వీనియంట్గా ఉందో ఆ టాపిక్స్ని, ఆ క్వశ్చన్స్ని టిక్ చేసుకోండి. అండ్ దెన్ సమ్ టైమ్స్ మనకి స్టాండర్డ్ వచ్చు, బట్ అందులో ఒక స్పెసిఫిక్ ప్రొవిజన్ రాదు. ఎగ్జాంపుల్ AS11 AS16 కాంబినేషన్ ఎక్స్చేంజ్ లాస్, సమ్ ఎక్స్టెంట్ మనం బారోయింగ్ కాస్ట్లో ట్రీట్ చేయొచ్చు, అది ఎక్స్చేంజ్ లాస్ అనే. కానీ నీకు ఆ కాన్సెప్ట్ రాదు. ఇలాంటి స్టాండర్డ్ నుంచి ఆ కాన్సెప్ట్ క్వశ్చన్ ఏమైనా అడిగారా, నీకు రాని కాన్సెప్ట్ ఏమైనా అడిగారా చెక్ చేసుకోండి. ఓకేనా? ఫస్ట్ మీకు ఏవైతే పర్ఫెక్ట్గా వచ్చో అవే అటెంప్ట్ చేయాలి. సో ఫస్ట్ టైం టాపిక్స్ ఏంటి. నెంబర్ 2 సెలెక్షన్ క్రైటీరియా, నువ్వు ఏది ఫస్ట్ నోట్ చేస్తావు. అండ్ ఒక 2 రౌండ్స్ థియరీ పేపర్ అయిపోయిన తర్వాత అప్పుడు ఎంసీక్యూస్కి వెళ్ళండి. ఎంసీక్యూస్ కేస్ స్టడీస్ చదవద్దు. కేస్ సినారియోస్ ఫస్ట్ ఏం చదవకుండా జనరల్ ఎంసీక్యూస్ ఉంటాయి. 3 to 4 జనరల్ ఎంసీక్యూస్ వస్తాయి. 2 మార్క్స్ అవ్వచ్చు, 1 మార్క్ అవ్వచ్చు. ఓకేనా? జనరల్ ఎంసీక్యూస్ చూడండి, మీరు క్వశ్చన్ చదివినప్పుడు ఆన్సర్ సాల్వ్ చేసేయచ్చు అది. అండ్ ఫోర్త్ స్టెప్, థర్డ్ ఈజ్ జనరల్ ఎంసీక్యూస్. ఫోర్త్ స్టెప్ కేస్ సినారియోస్. కేస్ సినారియోస్లో కూడా సమ్టైమ్స్ ఒకటే స్టాండర్డ్లో, ఒకటే కేస్ సినారియోలో మల్టిపుల్ స్టాండర్డ్స్ అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. అలాంటిది వస్తే దాన్ని పక్కన పెట్టండి. ఇప్పుడు రీసెంట్ ఎంటీపీలో AS10 AS23 AS11 AS12 కాంబినేషన్ ఎంసీక్యూ వచ్చింది, అది పక్కన పెట్టండి. బట్ సెకండ్ ఎంసీక్యూ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఎక్స్క్లూజివ్ టాపిక్. అలా ఎక్స్క్లూజివ్ టాపిక్ ఉన్నదాన్ని చదవండి. సో కేస్ సినారియోలో స్పెషలైజ్డ్ క్వశ్చన్స్ స్పెసిఫిక్ టు వన్ పర్టికులర్ టాపిక్, అది చదవండి. అండ్ దేర్ ఆఫ్టర్ కేస్ సినారియో కవర్స్ మల్టిపుల్ టాపిక్స్. బట్ నువ్వు పేపర్ ఆన్సర్ ఫస్ట్ థియరీ క్వశ్చన్స్తో స్టార్ట్ చేస్తావా, ఎంసీక్యూ బబ్లింగ్ చేస్తావా, నీ ఇష్టం అమ్మ. ఎంసీక్యూ చదివినప్పుడు నువ్వు సాల్వ్ చేయగలదనే క్యాపబిలిటీ ఉంటే ఫస్ట్ ఎంసీక్యూ స్టార్ట్ చేయండి. అదర్వైజ్ థియరీ పేపర్కి వచ్చేయండి. థియరీ మొత్తం ప్రజెంట్ చేసింది ఎక్కడైతే నువ్వు బాగా ఆలోచించాల్సి వస్తుందో అప్పుడు నువ్వు దాన్ని ఎంసీక్యూస్ దగ్గరికి తీసుకెళ్ళు. స్పెసిఫిక్గా ఫస్ట్ ఎంసీక్యూస్ రాయండి, లేకపోతే ఫస్ట్ థియరీ పేపర్ రాయండి. కొంతమంది ఉంటారమ్మ స్టార్టింగ్లో అయితే బ్రెయిన్ బాగా పనిచేస్తుంది అని చెప్పేసి ఎంసీక్యూస్ చేస్తూ ఉంటారు. 3 hours బ్రెయిన్ బాగానే పనిచేస్తుంది, అన్నెసరిగా టైం వేస్ట్ చేయొద్దు. ఎగ్జామ్ 3 hours బాగానే పనిచేస్తుంది, మీకు ఏదైతే వచ్చో అది ఫాస్ట్గా రాసేయండి. అండ్ నా సజెషన్, Schedule 3 ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ 14 marks క్వశ్చన్, అమాల్గమేషన్ 14 marks క్వశ్చన్, కన్సల్టేషన్ 14 marks క్వశ్చన్ ఫస్ట్ స్టార్ట్ చేయకండి, వద్దు. నువ్వు ఎంత పర్ఫెక్ట్గా ఉన్నావు వద్దు ఫస్ట్. బికాస్ ఎక్కడో చిన్న మైనర్ మిస్టేక్ అయిందనుకోండి, నువ్వు మళ్ళీ రీవెరిఫికేషన్కి వెళ్తావు. అలా రీవెరిఫికేషన్కి వెళ్ళే ప్రాసెస్లో నువ్వు ఏదైతే కరెక్ట్ రాసావో అదే రాంగ్ అనుకుంటావు. మళ్ళీ అగైన్ చెక్ చేసావు, లేదు అది కరెక్టే అనుకుంటావు. ఈలోపు 2-3 స్ట్రైక్ ఆఫ్లు అయితే ఫస్ట్ పేజ్ ఫస్ట్ క్వశ్చన్ స్ట్రైక్ ఆఫ్ అయింది అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది నీకు. వద్దు, మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేద్దామని చూస్తావు. అదే కాపీ పేజ్ చేసేలోపు గంట అయిపోద్ది, 1 hour అయిపోద్ది. నువ్వు రాసిన 14 marks కూడా ఉండదు. ఫస్ట్ 1 hourలో ఎలా ఉండాలంటే మన పేపర్ 30 నుంచి 40 marks వరకు ప్రజెంటేషన్ అయిపోవాలి. 30 to 40 marks అండ్ మ్యాక్సిమం 75% మార్క్స్ వస్తాడు. అంటే నువ్వు 40 marks రాస్తే నీకు 30 marks వచ్చేయాలి అందులో, అలా ఉండాలి. బికాజ్ ఎంసీక్యూస్లో నువ్వు స్కోర్ చేసుకోవచ్చు,
అందులో ప్రజెంటేషన్ మ్యాటర్ ఏమి ఉండదు, రఫ్గా క్యాలిక్యులేషన్ చేసి ఎంసీక్యూ బబుల్ చేస్తాం అంతే. అండ్ ఈ SR1 నెంబర్, ఓకేనా, రూల్ నెంబర్, సమ్ హాల్ టికెట్ నెంబర్, ఆ డీటెయిల్స్ ఆల్రెడీ ఇక్కడ మీకు ప్రాక్టీస్ అయి ఉంటుంది కదా, ఫస్ట్ అది ఫిల్ చేయండి, అది మర్చిపోకండి అమ్మ. సమ్టైమ్స్ హాల్ టికెట్ నెంబర్ మర్చిపోతారు, బబ్లింగ్ చేయరు. ఎగ్జామ్ టెన్షన్ ఎవరికైనా ఉంటుందండి ఫైనల్ ఎగ్జామ్ అంటే. సో ఫస్ట్ అది చేయండి. అండ్ దర్ ఆఫ్టర్ కూల్గా ప్రశాంతంగా పేపర్ ఎట్లు వచ్చినా సంబంధం లేదు, నువ్వు రాసి రావాలి 100 మార్క్స్కి, అది రూల్. ఎంసీక్యూస్ నెగిటివ్ మార్కింగ్ లేదు కదా. ఇంటర్నల్ ఎగ్జామ్లో చూసా కొంతమంది ఎంసీక్యూస్ ఫిల్ చేయట్లేదు. అడిగితే సార్ నాకు అదేం రాస్తా, నెగిటివ్ మార్క్స్ లేవు కదా, రాసేయండి, ట్రై చేయి, సిమిలర్గా ఉన్న ట్రై చేయి, దగ్గర ఉన్న ఆన్సర్ పెట్టేసి అంతే, ఇంకేం చేస్తాం మనం, అవునా కదా. రూల్ నెంబర్ 1, కాన్ఫిడెంట్గా వెళ్ళాలంటే ఈ 5 days ప్రాపర్గా ప్లాన్ చేసుకొని చదవండి. అండ్ టాపిక్స్ ఏం చదవాలో అర్థం కావట్లేదు సార్, నాకు ఏ ఆర్డర్లో చదవాలంటే అర్థం కావట్లేదు అనుకుంటే ఈ ఆర్డర్ ఫాలో అయిపోండి. ఈ స్టాండర్డ్స్, ఈ టాపిక్స్ అయిపోయిన తర్వాత అప్పుడు ఇంకేదైనా చదవండి. అండ్ థియరీ టాపిక్స్ ఇన్ డీటెయిల్గా ఏం అవసరం లేదు, టర్మినాలజీ యూజ్ చేయాలి కాబట్టి స్టాండర్డ్ చాంట్ హ్యాండ్ రిటన్ నోట్స్ ఉంది కదా, అది ఫాలో అయిపోండి. ఓకేనా. టర్మ్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ వింటూ ఉన్నారు అనుకోండి ఎవ్రీడే, అలవాటు అయిపోతుంది, ఏదో ఒక టర్మ్ గుర్తొస్తుంది అక్కడ, రాసేయడమే. డన్. క్యాలిక్యులేషన్ పార్ట్ అస్సలు వదలొద్దు. క్యాలిక్యులేషన్ పార్ట్, థియరీ పార్ట్లో ప్రొవిజన్ ఇంపార్టెంట్, కంక్లూజన్ ఇంపార్టెంట్, అనాలిసిస్, ప్రొవిజన్ అండ్ క్వశ్చన్ లింక్ చేసి వచ్చేయండి. డన్. భయపడొద్దు, 100 మార్క్స్ రాసి వచ్చేయాలి అంతే. వచ్చిన తర్వాత ఎగ్జామ్ పేపర్ కొంచెం డిస్కషన్ ఉండొద్దు, నెక్స్ట్ ఎగ్జామ్కి చదువుకోవాలి, అది రూల్. పొరపాటు నువ్వు ఎగ్జామ్ పేపర్ డిస్కషన్ ఇంకెవరితోటైనా రే ఎంసీక్యూ ఏమొచ్చింది, నువ్వు కరెక్టే రాస్తుంటావు, వాడు తప్పు రాస్తాడు, వాడు బీ కాన్ఫిడెంట్గా చెప్తాడు, ఏ లేదు బీ కాదు ఇది ఏ అని నువ్వు అంటావు, అయిపోయింది. ఎవరిది కరెక్ట్ ఎవరిది తెలియదు. పోనీ ఎంసీక్యూ పేపర్ మన దగ్గర ఉంటే అది కూడా ఉండదు. ఓకేనా. సో అన్నెసరీ టైం వేస్ట్ ఏమి చేయొద్దు, కాన్ఫిడెంట్గా ఉండండి. అండ్ వీలైతే ఈ 5 daysలో కొంచెం భయపడే ఉంటారమ్మా, భయపడే వాళ్ళు మంది అవుతుంది అంటారా, వాళ్ళతో ఉండకండి, సపరేట్గా చదువుకోండి. ఓకేనా. డన్. అండ్ ఎవరైనా ఎక్స్ట్రా ఆర్టీపీలు, ఎంటీపీలు, సజెస్టెడ్ ఆన్సర్లు, పాత అన్నీ చేస్తుంటే అలా చూసి భయపడొద్దు, చేసుకొనివ్వండి. నువ్వు ఏదైతే బుక్ ఫాలో అయ్యో అదే బుక్ని n నెంబర్ ఆఫ్ టైమ్స్ చూడండి, అండ్ ఈ స్టాండర్డ్స్, ఈ టాపిక్స్ పెన్ పెట్టి చేయండి. ఇక్కడ లిస్ట్ ఏదైతే స్టాండర్డ్స్ ఇచ్చానో ఆ స్టాండర్డ్స్ AS14, AS21, రీకన్స్ట్రక్షన్, Schedule 3, ఫ్రేమ్వర్క్, బైబ్యాక్, అవన్నీ పెన్ పెట్టి చూసుకుంటూ వెళ్ళొద్దు, చూసుకుంటూ వెళ్తే చూసినట్టే ఉంటుంది, అక్కడ కూడా చూస్తాం పేపర్ని. ఓకేనా. డన్. సో ఆల్ ద బెస్ట్, బాగా చదువుకోండి అమ్మా. డన్. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్స్ ఫర్ యువర్ పేషెన్స్.